గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. మనకు డివిజన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం. ఓకే, ఇంతకుముందు క్లాస్లో మనము వికిరణం అనేది ఒక్కోసారి తరంగంలాగా తర్వాత ఇంకోసారి కణంలాగా పనిచేస్తుందని మనకు తెలుసు. అదేవిధంగా ద్రవ్యం అంటే మ్యాటర్ పదార్థం వికిరణం అనేది ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, అంటే ఒకసారి తరంగం లాగా ఇంకోసారి కణం లాగా పనిచేస్తుందని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ద్రవ్యం అంటే మ్యాటర్ అంటే పదార్థం కూడా మనకి ఏంటంటే ఒక్కోసారి తరంగం లాగా మరోసారి కణం లాగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవడం జరిగింది మనం. అయితే ఇక్కడ ఈ వీటినే అంటే డి బ్రోగ్లీ ఏం చేసిండు, డి బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ద్రవ్య తరంగాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే ఏదైనా ఒక కణం అనేది గమనంలో ఉంటే అది తరంగాన్ని అంటుకొని ఉంటుంది. ఆ తరంగం యొక్క తరంగ ధైర్యం ఎంత ఉంటుందని చెప్పుకున్నాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv లేదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ డివిజన్ జర్మర్ ప్రయోగం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు డి బ్రోగ్లీ శాస్త్రవేత్త ఏదైతే ద్రవ్య తరంగాలు ఉంటాయని చెప్పింది కదా, అంటే ఏ కణం అన్న తీసుకుంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పదార్థం అంటే ఏముంటాయి మనకు పరమాణువు లేదా అణువులు, పరమాణువు లేదా మామూలుగా మనకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ కూడా పదార్థం కిందకే వస్తాయి, అంటే ద్రవ్యం కిందకే వస్తాయి. అంటే ఎలక్ట్రాన్ అనేది కణం అని తెలుసు మనకు, కానీ ఎలక్ట్రాన్ అనేది ఒక్కోసారి తరంగంలాగా కూడా పనిచేస్తుంది. అదెట్లా సార్ అనేది మనకు డివిజన్ జర్మర్ ప్రయోగం అనేది నిరూపించింది అన్నమాట. అంటే ఎలక్ట్రాన్ అనేది కణమే కాదు, అది తరంగంలాగా కూడా ఉంటుంది, ఒక్కోసారి తరంగంలాగా కూడా పనిచేస్తుందని చెప్పేసి చెప్తుంది. సో ఆ ప్రయోగం యొక్క నిరూపణ మనం చూద్దాం. మొట్టమొదటిగా మనకి ఏంటంటే డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ గురించి మనం వివరించుకుందాం. సో ఇక్కడ మనకి ఇది డయాగ్రామ్ అన్నమాట. ఈ డయాగ్రామ్ లో ఈ పటంలో మనం గమనించినట్టయితే ఇక్కడ ఇది ఫిలమెంట్, హీటెడ్ ఫిలమెంట్ అంటే వేడి చేసిన ఫిలమెంట్ తంతు. ఓకే, ఇది మనకు ఫిలమెంట్ ఎఫ్. ఓకే, ఈ ఫిలమెంట్ ఎఫ్ అనేది ఏమవుతుంది అంటే దీన్ని వేడి చేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ గన్ లాగా పనిచేస్తుంది. ఎలక్ట్రాన్ గన్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది ఎలక్ట్రాన్లను నిరంతరంగా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం డివిజన్ జర్మర్ ప్రయోగం అనేది ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రాన్ అనేది తరంగం లాగా పనిచేస్తుందని చెప్తుంది. ఓకే, అంటే ఒక ద్రవ్య తరంగాలు ఉంటాయని చెప్తుంది. ఓకే, దాన్ని నిరూపిస్తాను. ఓకే, సో ఏ విధంగా అయితే వికిరణం అనేది రెండు తరంగం తర్వాత కణంలాగా పనిచేస్తుందో అదే విధంగా ఎలక్ట్రాన్ కూడా ఒక్కోసారి కణంలాగా తర్వాత తరంగంలాగా కూడా పనిచేస్తుందని చెప్పారు. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ గన్ ఏదైతే ఉందో తంతు ఎఫ్ ఫిలమెంట్ అంటారు. ఓకే, మనం బల్బులో చూస్తాం ఫిలమెంట్, అట్లా ఇక్కడ కూడా ఫిలమెంట్ అనేది ఉంది. అయితే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎలక్ట్రాన్ విడుదలేదు. ఈ విడుదలైన ఎలక్ట్రాన్ అనేది చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. వీటిని వేగంగా పంపించడానికి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ పొటెన్షియల్ భేదాన్ని సృష్టిస్తాం. పొటెన్షియల్ భేదం ఇక్కడ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్లకు పొటెన్షియల్ భేదం అనేది సృష్టిస్తాం. ఇక్కడ వోల్టేజ్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే బ్యాటరీ మనకు, ఓకే, ఈ హై టెన్షన్ బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్లకు కొంత అధికమైన శక్తి లభిస్తుంది. అధికమైన శక్తి లభించిన తర్వాత వేగంగా ఇవి ఒక చిన్న స్లిట్ చీలకం ద్వారా వెళ్ళి ఫైన్ పెన్సిల్ అంటే సన్నని ఎలక్ట్రాన్ దార అనేది రావడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ బీమ్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఈ ఎలక్ట్రాన్ దార అనేది దేని మీద పడుతుందంటే నికిల్ అనే ఒక టార్గెట్, అంటే ఒక నికిల్ అనే ఒక స్ఫటకం మీద పడుతుంది. నికిల్ స్ఫటకం క్రిస్టల్. ఓకే, ఇక్కడ మనం నికిల్ క్రిస్టల్ అనేది స్ఫటకం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ.
ఓకే, ఇది నిఖిల్ స్ఫటికం అన్నట్టు. అయితే ఈ నిఖిల్ స్ఫటికం మీద పడ్డప్పుడు పడి ఇది ఏమవుతుంది, వాస్తవానికి మనకి ఏంటంటే ఇది పరావర్తనం చెందుతుంది. ఓకే, పరావర్తనం చెందుతుంది. అయితే తరంగం అనేది మనకు మామూలుగా సాధారణంగా మనకి ఏంటంటే ఈ తరంగం అనేది ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు అనేవి ఎలక్ట్రాన్ గన్ నుంచి మనకు బయటికి వెళ్తాయో, బయటికి వెళ్ళినప్పుడు అవి ఏమవుతాయి, వివిధ దిశలో పరావర్తనం, అంటే మామూలుగా మనకు ఇది పడి మనకి ఏంటంటే రివర్స్ రావడానికి మనం ఏమంటామంటే పతనం చెందడం అంటారు. ఓకే, రిఫ్లెక్షన్ అంటారు. కానీ ఇక్కడ పరావర్తనం చెందుతున్నాయి, అంటే తరంగాల్లాగా పనిచేస్తున్నాయి అన్నట్టు. ఎలక్ట్రాన్ అనేవి దేని మీద పడ్డప్పుడు పడి వెనక్కి రావడానికి పతనం చెందడం అంటారు, రిఫ్లెక్షన్ అంటారు. కానీ ఇక్కడ పరావర్తనం చెందుతున్నాయి. ఎలక్ట్రాన్ అనేవి తరంగాల్లాగా వివిధ దిశలో మనకు పరావర్తనం చెందుతున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ పడ్డ తర్వాత ఇవి పరావర్తనం చెంది వివిధ దిశలో వెళ్తూ ఉంటాయి. అయితే ఎలక్ట్రాన్ అనేవి ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే ఎలక్ట్రాన్ సేకరణి. ఇది ఇక్కడ ఏదైతే బాక్స్ కనిపిస్తుందో ఇది ఎలక్ట్రాన్ సేకరణి. ఓకే, ఈ ఎలక్ట్రాన్ సేకరణ అంటే ఎలక్ట్రాన్ డిటెక్టర్ అంటాం. ఈ ఎలక్ట్రాన్ సేకరణ అనేది మామూలుగా మనకు సి తోటి రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఫారడే స్తూపం అని కూడా అంటాం. ఓకే, ఈ ఫారడే స్తూపం అనేది 20 నుంచి 90 డిగ్రీల మధ్యలో అటు ఇటు కదలడానికి అవకాశం ఉన్న ఫారడే స్తూపం. ఇది ఒక ఎలక్ట్రాన్ సేకరణ లాగా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ సేకరణని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ పటంలో చూపెట్టడం లేదు, కానీ ఈ ఎలక్ట్రాన్ సేకరణ అనేది ఒక గల్వానోమీటర్ కి మనము కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గల్వానోమీటర్ ఏం చేస్తుంది, విద్యుత్ని కొలుస్తుంది. ఓకే, సో ఈ విద్యుత్ని కొలుస్తుంది. ఈ విద్యుత్ యొక్క తీవ్రత వల్ల విద్యుత్ యొక్క తీవ్రతను కనుక్కుంటే మనకి ఏంటంటే ఇక్కడ పరావర్తనం చెందిన ఏదైతే ఎలక్ట్రాన్ ధార ఉందో, ఎలక్ట్రాన్ బీమ్ ఏదైతే ఉందో, ఆ ఎలక్ట్రాన్ తరంగం యొక్క మనకు ఆ తరంగం యొక్క ఇంటెన్సిటీ, దాని యొక్క సామర్థ్యం అనేది తెలుస్తుంది, ఇంటెన్సిటీ తెలుస్తుంది. ఓకే, సో ఆ దాన్ని బట్టి ఆ తరంగం లాగా పనిచేస్తుందా లేదా అనేది ఇక్కడ విద్యుత్ యొక్క ఏదైతే ప్రసరణ ఏదైతే ఉందో, విద్యుత్ ప్రసరణ యొక్క తీవ్రతను మనం బట్టి ఆ తరంగం యొక్క తీవ్రతను మనం కనుక్కోవచ్చు అన్నట్టు. అట్లా మనకి ఎలక్ట్రాన్ కూడా కణంలాగా, తర్వాత ఇక్కడ ఈ ప్రయోగంలో తరంగంలాగా కూడా పనిచేస్తుందని చెప్తున్నాం. ఇక్కడ ప్రయోగ అమరికలో మనం చూస్తున్నాం, తంతు తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ తంతుని కొంత చాలా వేడి చేయడం జరుగుతుంది. తంతుని ఒక మామూలుగా ఎర్రటి రంగు వచ్చేంత వరకు తంతుని వేడి చేయడం అంటారు. దీన్ని ఫిలమెంట్ అంటారు ఇంగ్లీష్ లో. తంతుని ఈ వేడైనాక ఎలక్ట్రాన్ విడుదల చేస్తుంది. ఇవి చాలా తక్కువ వేగం కలిగి ఉంటాయి. ఎక్కువ వేగాన్ని కలిగించడానికి బ్యాటరీ ద్వారా పొటెన్షియల్ భేదాన్ని కలిగిస్తాం. అవి ఎక్కువ వేగంతో వెళ్ళి ఇక్కడ చీలికల ద్వారా వెళ్ళి సన్నని ఎలక్ట్రాన్ దార్ అనేది రావడం జరుగుతుంది. ఆ సన్నని ఎలక్ట్రాన్ దార్ అనేది నిఖిల్ స్ఫటికం మీద పడుతుంది. నిఖిల్ స్ఫటికం మీద పడి వివిధ దిశల్లో పరావర్తనం చెందుతుంది. ఆ పరావర్తనం చెందిన ఏవైతే తరంగాలు ఉన్నాయో ఇక్కడ ఎలక్ట్రాన్ సేకరణ అనే ఒక ఫారడే స్తూపం అనేది అది సేకరిస్తుంది అన్నట్టు. ఆ సేకరించిన ఇక్కడ స్తూపాన్ని మనం ఏం చేస్తున్నాం, గల్వానోమీటర్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ గల్వానోమీటర్ ఏం చేస్తుంది, ఆ ఎలక్ట్రాన్ యొక్క విద్యుత్ ని కనుక్కోవడం జరుగుతుంది. దాని యొక్క తీవ్రత వల్ల మనకు ఆ తరంగం యొక్క తీవ్రత తెలుస్తుంది. అట్లా ఈ ప్రయోగం అనేది పనిచేస్తుంది. ఇక్కడ పరావర్తనం చెందింది అనే దానికి ఆధారం ఏంటంటే మనం కొన్ని పటాలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కోణాలు పటాలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పొటెన్షియల్ భేదం మీద ఆధారపడుతుంది. ఈ పొటెన్షియల్ భేదం ఏదైతే ఉందో 40 వోల్ట్ల నుంచి మనకు ఇప్పుడు మనం జనరల్ గా మనకి ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ బట్టి ఇది ఇంకో పటం మనం చూద్దాం. దీంట్లో ఇక్కడ ఇంకో పటాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ గన్ అన్న, ఇది ఎలక్ట్రాన్ గన్. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ అనేవి నిఖిల్ స్ఫటికం మీద పడి ఈ విధంగా పరావర్తనం జరుగుతుంది. దీని యొక్క కోణం మనకు ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. పతన కోణము, పరావర్తన కోణం. పతన కోణం మనకు పరావర్తన కోణం ఎంత అంటే టీటా. ఇక్కడ పరావర్తన కోణం ఎంత టీటా. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా మనకు పరావర్తనం చెందుతుంది, అంటే పతనం చెందుతుంది. ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఎలక్ట్రాన్ దారాన్ని ఇట్లా పడుతుంది. పడ్డప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పరావర్తనం ఈ విధంగా ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఎలక్ట్రాన్ దారి మీద పరావర్తనం చెందుతుంది. దీని యొక్క కోణం ఎంత టీటా ఉంటుంది. అయితే ఇది పరావర్తనం
ఇక్కడ మనం పొటెన్షియల్ భేదం వాడుతున్నాం కదా. 40 వోల్ట్లు తీసుకున్నప్పుడు 40 వోల్ట్ల నుంచి లేదా 44 పెంచుకుంటూ పోతాం. పెంచుకున్న కొద్దికి అక్కడ మనం విద్యుత్ తీవ్రత కనుక్కుంటాం కదా. ఆ తీవ్రత యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా వంగి ప్రయాణించడం, ఇట్లా బెండ్ అయి వస్తుంది అన్నట్టు. ఈ బెండింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక తరంగం లాగా ఇది వంగుతుంది అన్నట్టు. డైఫ్రాక్షన్ అంటే ఏంది మనకు, అంటే పరావర్తనం అంటే ఏంది, ఏదైనా తరంగం అనేది వంగి ప్రయాణించడాన్ని మనం పరావర్తనం అంటాం. ఇక్కడ బెండ్ కావడం ఒక ఉద్దేశం ఏంటంటే తరంగం లాగా పనిచేస్తుందని చెప్పడం. ఇట్లా గ్రాఫ్ తీసుకుంటాం. 40 వోల్ట్ల నుంచి ఈ బెండింగ్ అనేది వంగి ప్రయాణించడం, తరంగం అనేది వంగి ప్రయాణించడం అనేది మనం గమనిస్తాం అన్నట్టు, ఆ విద్యుత్ యొక్క తీవ్రత. అయితే ఇక్కడ ఈ విధంగా మనకు ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ కోణం పరావర్తన కోణం అనేది 50 డిగ్రీలు అవుతుందో అప్పుడు ఇక్కడ చాలా ఒక తరంగం లాగానే అది మొత్తం కూడా వంగి ప్రయాణించడం జరుగుతుంది. ఎప్పుడైతే దీని యొక్క థీటా అనేది 50 డిగ్రీలు అయినప్పుడు, థీటా ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు, తర్వాత పొటెన్షియల్ భేదం ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇక్కడ పొటెన్షియల్ భేదం, ఆ పొటెన్షియల్ భేదం V అనేది 54 వోల్ట్లు అయినప్పుడు కరెక్ట్ గా ఒక తరంగం లాగా వంగి ప్రయాణిస్తుందని చెప్పేసి మనకు ఇక్కడ ప్రయోగంలో తెలుస్తుంది అన్నట్టు. అంతే, ఇక్కడ ఏమీ లేదు. మనం ఎలక్ట్రాన్ తీవ్రతను కనుక్కోవడం జరుగుతుంది. మనం ఆ ఎలక్ట్రాన్ తీవ్రత అనేది ఏ విధంగా పెరుగుకుంటూ పోతుంది అనే దాని గురించి మనం ఒక తరంగం లాగా బిహేవ్ చేస్తుందని చెప్తాం. ఇక్కడ థీటా ఈక్వల్ టు 50 డిగ్రీలు, V ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీస్. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం డి బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం లాంబ్డా విలువ అంటే తరంగం, ఏదైనా కణం అనేది తరంగాన్ని కలిగి ఉంటుంది అని చెప్తాం. ఆ తరంగం యొక్క సూత్రం ఏంటంటే h/mv. ఇక్కడ mv అంటే ఏంటి, ద్రవ్యవేగం. ద్రవ్యవేగాన్ని మనం p తోటి, మూమెంటం p తోటి మనం సూచిస్తాం. అయితే మనకు గతిజ శక్తి సూత్రం ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv² అంటాం. దీన్ని m తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ½ m²v²/m వస్తుంది. ఇక్కడ m²v² అంటే ఏం రాయొచ్చు, mv అంటే ఇది p కదా, మూమెంటం, ద్రవ్యవేగం. సో p²/m అని రాయొచ్చు. ఇది ఏంటి మనకు గతిజ శక్తి ke లేదా e తోటి కూడా మనం సూచించవచ్చు. గతిజ శక్తి E ఈజ్ ఈక్వల్ టు ½ p²/m. అయితే ఇక్కడ p విలువ కనుక్కోవాలంటే మనం 2m అవతల పంపిస్తాం. p² ఈజ్ ఈక్వల్ టు 2me అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రెండు విలువలు ఇక్కడ పంపిస్తాయి. ఇక్కడ p విలువ ఏమవుతుంది, √2me అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ సూత్రంలో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p లో మనం √2me అని రాయొచ్చు. రాసినప్పుడు ఈ సూత్రం ఈ విధంగా మారుతుంది. ప్లాంక్స్ విలువ, ప్లాంక్స్ స్థిరాంకం h అంటే ప్లాంక్స్ స్థిరాంకం ఎంత ఉంటుంది, 6.625 × 10⁻34 జూల్ సెకండ్ ఉంటుంది విలువ. అదే విధంగా ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుంది, 9.1 × 10⁻31 kg ఉంటుంది. తర్వాత ఈ విలువ ఎనర్జీ శక్తి, గతిజ శక్తి, ఎలక్ట్రాన్ యొక్క గతిజ శక్తిని ఏ విధంగా సూచిస్తామంటే qv తోటి సూచిస్తాం. కాబట్టి ఆ సూత్రం అంతా కూడా రాస్తే మనకి ఏమొస్తుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఆ విలువలన్నీ ప్రతిక్షేపించి సాల్వ్ చేస్తే 12.26 యాంగ్స్ట్రమ్స్ బై √v వస్తుంది. ఇక్కడ 2 × 9.1 అంత విలువ చేస్తాం. ఈ బదులు qv రాసుకుంటాం. qv అంటే ev, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత మళ్ళీ 1.6 × 10⁻19 కూలుంబ్స్. ఆ విలువలన్నీ ప్రతిక్షేపించి ఈ విలువ, h విలువ, m విలువ, తర్వాత ఛార్జ్ విలువ ప్రతిక్షేపిస్తే మనకు ఇక్కడ ఈ బదులు qv అని రాసుకుంటాం. సో qv, q అంటే ఏంటి, 1.6 మన ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అన్నట్టు. ప్రతి v ఒకటి మిగులుతుంది. ఇక్కడ అన్ని విలువలు ప్రతిక్షేపిస్తాం. సో ప్రతిక్షేపించి సాల్వ్ చేస్తే మనకు 12.26 యాంగ్స్ట్రామ్ బై √v వస్తుంది. ఇది ఎలక్ట్రాన్ యొక్క తరంగ ధైర్యం, ఎలక్ట్రాన్ తరంగం యొక్క తరంగ ధైర్యం అన్నట్టు. డి బ్రోగ్లీ తరంగ ధైర్యం ఇంత వచ్చింది విలువ. దీంట్లో ఇక్కడ v అంటే ఎంత వచ్చింది, మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు 54 వోల్ట్స్ మనం పెట్టినట్లయితే 54 వోల్ట్స్ మనం దీంట్లో ప్రతిక్షేపించినట్లయితే 1.67 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది. తరంగ ధైర్యం ఎంత వస్తుంది, 1.67 యాంగ్స్ట్రామ్స్ అంటే ఎంత, 10⁻10 మీటర్స్. ఒక యాంగ్స్ట్రామ్ అంటే 10⁻10 మీటర్స్ అన్నట్టు. ఓకే, లేదా 1.67 యాంగ్స్ట్రామ్స్ అని తీసుకుంటాం. ఇది డి బ్రోగ్లీ యొక్క సూత్రం ప్రకారం తీసుకున్నాం. కానీ మనం బ్రాగ్స్ నియమం తెలుసుకున్నాం ఇంతకుముందు సెమిస్టర్ లో. మనకు బ్రాగ్స్ నియమం అనేది ఒకటి ఉండే. ఆ బ్రాగ్స్ నియమం ఏం చెప్తుంది మనకు, బ్రాగ్స్ నియమం అంటే మనకు ఏం చెప్తుంది, సూత్రం ప్రకారం 2d sin θ is equal to n λ అని చెప్తుంది. ఇక్కడ నిఖిల్ మనం ఏదైతే తీసుకుంటామో స్ఫటకం, అది
ఎక్స్రే స్ఫటకం అంటే మనకు అక్కడ స్ఫటకం లాగా పనిచేస్తుంది. ఇక్కడ నిఖిల్ అనేది స్ఫటకం లాగా, ఏకాంక స్ఫటకం లాగా, సింగిల్ క్రిస్టల్ అంటారు, ఏకాంక స్ఫటకం లాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనకు ఈ స్ఫటకంలో మధ్యలో ఉండే ఒకదానికి ఒక అణువులకు మధ్య దూరం డి విలువ ఎంత అంటే 0.191 యాంగ్స్ట్రామ్స్ అని తీసుకుంటాం. ఓకే, డి విలువ ఇక్కడ డి విలువ అంత. అయితే ఇక్కడ ఇది థీటా అనేది ఇక్కడ మనకి ఏంటంటే పరావర్తన కోణం. అయితే మనకు పతన కోణం రావాలంటే ఏం చేస్తాము అంటే ఇక్కడ పతన కోణం రావాలంటే ఇది 50 డిగ్రీలు, మనకు ఇది పతన కోణం, ఇది పరావర్తన కోణం. అయితే ఇక్కడ ఈ మన పతన కోణం థీటా డాష్ రావాలంటే మనం ఏం చేస్తామంటే 180 మైనస్ 50 డిగ్రీ చేస్తే మనకు ఈ కోణం వస్తుంది. ఈ 180 మైనస్ 50 డిగ్రీ బై 2 చేస్తే అప్పుడు థీటా డాష్ విలువ ఎంత వస్తుందంటే 65 డిగ్రీస్ వస్తుంది. అయితే మనకి ఇంతకు చెప్పుకున్నాం కదా 2d sin theta n lambda అనేది మనకు బ్రాగ్స్ నియమం ప్రకారం మనం చూస్తున్నాం. ఇక్కడ n విలువ మొదటి స్థాయి విలువ 1 అని తీసుకున్నట్లయితే లాంబ్డా 2d sin theta డాష్, theta డాష్ అంటే పతన కోణం, theta డాష్ విలువ ఎంత 65 డిగ్రీలు, d విలువ ఎంత 0.91. ఇవన్నీ విలువలు ప్రతిక్షేపించి సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే 1.65 యాంగ్స్ట్రామ్స్ వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది 1.67 వచ్చింది. మన డి బ్రోగ్లీ ప్రకారం 1.67 వచ్చింది, బ్రాగ్స్ నియమం ప్రకారం 1.65. అంటే ఇంచుమించు రెండు కూడా పోల్చదగిన విలువలు వచ్చింది. అంటే మనం చేసిన ప్రయోగం అనేది కరెక్ట్ అన్నాడు. అట్లా తరంగం ఎలక్ట్రాన్ అనేది తరంగం లాగా పనిచేస్తుందని చెప్తాం అంతే. ఈ గ్రాఫ్స్ మనకు ఉంటాయి, మీకు టెస్ట్ పిక్స్ పంపిస్తాను, టెక్స్ట్ బుక్ సంబంధించినవి, ఆ నోట్స్ రాసుకోండి. ఇది ప్రయోగం సంబంధించింది. ఇట్లా మనం ఈ ప్రయోగం డివిజన్ జెర్మర్ అనే శాస్త్రవేత్తలు కనుక్కొని ఏదైతే ఉందో ప్రయోగం చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారు అంటే ఎలక్ట్రాన్ ఒక పదార్థం కూడా, ఎలక్ట్రాన్ కానీ పరమాణు కానీ అణువు కానీ ఇవన్నీ కూడా కణాలలాగానే కణలాగా ఒక్కోసారి కణంలాగా పనిచేస్తాయి, ఇంకోసారి తరంగం లాగా కూడా పనిచేస్తాయి, ద్వంద్వ స్వభావం కలిగి ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. ఇది మనకు ఈరోజు ఇవాళ టాపిక్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకో టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.